సమ్టైమ్స్ కాషియస్ ఉండడం కూడా ఇంపార్టెంటే కదా. ఇది మన ఫ్యామిలీలో ఎవరికైనా జరగవచ్చు. తెలుసుకోవడం మన బాధ్యత. పెప్టిక్ అల్సర్ అంటే కడుపు లోపల లేదా చిన్న పేగు మొదటి భాగంలో వచ్చే పుండు. కడుపును కాపాడే పొర యాసిడ్ వల్ల దెబ్బతిన్నప్పుడు ఈ పుండు ఏర్పడుతుంది. దీనికి చాలా కారణాలు ఉన్నాయి. హెచ్ పైలోరీ ఇన్ఫెక్షన్ వచ్చినప్పుడు, లేదా ఫ్రీక్వెంట్గా పెయిన్ కిల్లర్స్ వాడుతున్నప్పుడు లైక్ ఆస్పిరిన్ కానీ ఇబుప్రోఫెన్ ఆర్ డైక్లోఫెనాక్. సమ్టైమ్స్ మనమే రీజన్ అవుతాము. ఎలా అంటే ఫుడ్ టైంకి తినకపోవడం వల్ల, ఎక్సెసివ్గా స్మోకింగ్ అండ్ డ్రింకింగ్ వల్ల కూడా, అండ్ ఇర్రెగ్యులర్గా ఈటింగ్ హ్యాబిట్స్ ఉండడం వల్ల. దీనికి మన స్టమక్ చాలా బాగా రెస్పాండ్ అవుతుంది. మన కడుపులో మంట, గుంజడం మెయిన్గా అప్పర్ అబ్డామిన్లో జరుగుతుంది. సో పెయిన్ అనేది ఎంటీ స్టమక్లో అండ్ నైట్ టైం ఎక్కువగా ఉంటుంది. దీనివల్ల బ్లోటింగ్ అయిపోయి అసిడిటీ వచ్చి వామిటింగ్ ఫీలింగ్ కూడా వస్తుంది. కొంచెం తిన్నా కూడా కడుపు ఫుల్ అయిపోతుంది అండ్ అస్సలు ఆకలి వేయదు సమ్టైమ్స్. అండ్ ఎక్స్టర్నల్గా మన బాడీ ఏమిస్తుంది తెలుసా మనకి? బ్లాక్ స్టూల్స్, టార్ కలర్ స్టూల్స్ ఉంటాయి. అండ్ బ్లడ్ వామిటింగ్ కూడా అవ్వచ్చు సమ్టైమ్స్. చాలా వీక్ అయిపోతాం, డిజీ అయిపోతాం, సడన్గా కడుపు నొప్పి వచ్చేస్తుంది. సో ఈ సైన్స్ అనేవి మనకేం చెప్తుంది అంటే మన స్టమక్లో ఒక అల్సర్ ఫామ్ అయింది అని చెప్తుంది. సో మోస్ట్లీ పెప్టిక్ అల్సర్స్ అనేవి ట్రీటబులే అర్లీగా గమనిస్తే. లేదా ఇగ్నోర్ చేసామనుకోండి లోపల బ్లీడింగ్ అయిపోయి ఇన్ఫెక్షన్ ఫామ్ అయిపోతుంది. సో పానిక్ అవ్వకండి, సెల్ఫ్ మెడికేషన్ తీసుకోకండి. ఇవన్నీ అవ్వకూడదు అంటే టైంకి ఫుడ్ తీసుకోండి, హెల్తీగా ఉండండి, అవాయిడ్ ఈటింగ్ అవుట్ సైడ్ ఫుడ్. థ్యాంక్ యూ ఫర్ లిస్నింగ్. దిస్ ఈస్ మీ ఇంటి బంగారం. రండి కలిసి హెచ్ పైలోరీ ఇన్ఫెక్షన్ గురించి ఇంకా ఎక్కువగా నేర్చుకుందాం.